హాయ్ అండి. ఈరోజు పుల్ల గోంగూర నిలవ పచ్చడి చేస్తానండి. ఎలా చేస్తాననేది చూపిస్తాను. అస్సలు రోట్లో కానీ మిక్సీలో కానీ వేయకుండా గోంగూర పచ్చడి చేస్తాను. ఎలా చేస్తాననేది మీకు చూపించే ముందు ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే గోంగూరని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఆరబెట్టేసుకున్నానండి. ఇది ఒక గంట టైం పడుతుంది ఆరడానికి. ఇంకా ఆరిపోయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే గోంగూర చక్కగా ఆరిపోయింది. ఈ పచ్చడికి దినుసులు వేయించుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు దోరగా వేయించేసుకోవాలండి. ధనియాలు దోరగా వేగేటప్పటికే మనకి స్మెల్ తెలిసిపోద్ది. ఇక్కడ ధనియాలు చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. పుల్లటి గోంగూర కదా, మళ్ళీ చింతపండు ఎందుకు అనుకుంటారు. చింతపండు వేసుకుంటేనే పుల్ల గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను చింతపండు వేసానండి. ఇప్పుడు ఈ 3 కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే తొందరగా మాడిపోతాయి. ఎండుమిరపకాయలు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇప్పుడు ఇంకా తీసేసుకుంటున్నాను. అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే అదే కడాయిలో ఆయిల్ ఏమీ వేసుకోకుండా ఇలా మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేరుపాటుగా నేను వేయించేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే ఏమీ యూజ్ చేయలేదు ఇందులోకి. ఇవి ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసి ఇందాక ఫ్రై చేశాను కదా, అందులోనే ఎందుకు వేయలేదు, ఇలా వేరుపాటుగా ఎందుకు వేసారని అనుకుంటారు. ఎందుకు వేసానంటే ఇవైతే తొందరగా ఫ్రై అయిపోతాయండి. అందుకనే నేను తొందరగా కలర్ కూడా చేంజ్ అయిపోద్ది, మళ్ళీ మాడి వాసన వస్తుందని చెప్పేసి పచ్చడి నేను వేరుపాటుగా వేయించుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న గోంగూరని అదే మూకిట్లోకి వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదు నేను ఈ గోంగూరలోకి. నేను ఆయిల్ ఏమి వేయకుండానే ఇలా ఉడకబెట్టేసుకోవాలి. మంట తగ్గించుకుని ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది గోంగూర, తొందరగానే ఉడికిపోద్దండి. ఇదిగోండి, ఇక్కడ గోంగూర చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో ఈ గోంగూర పూర్తిగా ఉడికిపోద్దండి. మంట తగ్గించుకుని ఇలా ఉడకబెట్టుకుంటే స్పీడ్గా ఉడికిపోద్దండి గోంగూర. ఏదేమైనా కానండి, గోంగూర పచ్చడి చేసిన, పప్పు గోంగూర వండిన దాని స్మెల్ చూసారా ఉడికేటప్పుడు ఎంత బాగా వస్తుందో. నిజంగా ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది కాబట్టి గోంగూర ఇందులోకి పప్పు గుత్తితో ఇలా గోంగూర అంతా ఇలా రుబ్బేసుకోవాలి. అప్పుడు చక్కగా మెత్తగా అవుతుందండి గోంగూర. ఇంకా మిక్స్ పట్టే పని కానీ రోట్లో వేసుకునే పని కానీ ఏమి ఉండదు. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. కళ్ళుప్పు ఎందుకు వేస్తున్నానంటే నిలవ పచ్చడి కాబట్టి, గోంగూర నిలవ పచ్చడి కాబట్టి కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇంకొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కల్లుప్పు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే కల్లుప్పు టేస్ట్ గురించి వేస్తున్నాను. ఇంకా ఇలా రుబ్బేసుకున్న గోంగూర పక్కన పెట్టేసుకుని మిక్స్ గిన్నె తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మిక్స్ పట్టేసుకోవాలండి. ఇలా బరకగా పొడి చేసేసుకుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోంగూరలోకి వేసేసుకోవాలి ఈ పొడి అంతాని. ఇలా వేసేసుకుని గరిటెతో ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మొత్తం పచ్చడంతా కలగలుపుకోవాలంటే ఒక్కసారి పప్పు గుత్తుతో మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా చక్కగా అయిపోయింది కదా పచ్చడి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నానండి. ఈ పోపులకి నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. వేరుశనగ నూనె తీసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఆవాలు వేసుకుంటున్నాను ముందుగా, అలాగే శనగపప్పు, అలాగే జీలకర్ర, కరివేపాకు తీసుకుంటున్నానండి. ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసేస్తున్నానండి. ఇంగువ వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. పొట్టు తీసేసిన ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, అలాగే ఎండుమిర్చి వేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు చక్కగా ఇలా ఫ్రై అయిపోవాలి. కమ్మటి వాసన వస్తుందండి ఈ ఫ్రై అవుతుంటుంటే. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా ఫ్రై అయిపోయినాయండి, ఇవి చల్లారి పెట్టేసుకోవాలి. చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ చల్లారిపోయిన దినుసుల్లోకి వేసేసుకోవాలి. చూడండి పచ్చడి ఎలా కనిపిస్తుందో చూసారా. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఏకంగా 2 కట్టలు తీసుకుంటే ఎంత పచ్చడి వచ్చింది చూసారా. గోంగూర చూడటానికి ఎక్కువ మోతాదులో కనిపిస్తుందండి, పచ్చడి చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇదిగోండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసిన వాళ్ళు కామెంట్లో పచ్చడి ఎలా చేశాను అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనండి, బాయ్ అండి అందరికీ.